Hi guys, this is Shravya Reddy. No. Hi girls, this is Shravya Reddy. ఈ రోజు మనం అమ్మాయిలకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. అంటే అమ్మాయిలకు సంబంధించిన ఒక పర్సనల్ థింగ్ మీద ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. అంటే యూజువల్లీ ఇప్పుడు నేను 60 days పెట్టానండి. 60 daysలో నాకు పీరియడ్స్ రావా? వస్తాయి కదా, నేను అమ్మాయిని కదా. పీరియడ్స్లో ఉన్నప్పుడు యూజువల్గా అమ్మాయిలకి ఎక్సర్సైజ్ చేయబుద్ది కాదు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఎక్సర్సైజ్ స్కిప్ చేయకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో while we are waiting for, let's do workout, a special workout today. సో ఈరోజు మన ఎక్సర్సైజెస్లో మనం ఆర్మ్ వర్కౌట్ అండ్ హ్యాండ్స్, బైసెప్స్, ట్రైసెప్స్, బ్యాక్ చేయబోతున్నామండి. అంటే ఈ ఫ్యాట్ ఉంది కదా, ఈ ఫ్యాట్ గురించి. సో దీనికి మనకు కావాల్సింది వెయిట్స్ లేకపోతే కనుక దిస్ వెయిట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ ఫుల్ వాటర్ ఫిల్ చేయండి. సో దాట్స్ ఇట్. సో ఫస్ట్ విల్ డూ వితౌట్ వెయిట్ ఆర్మ్ సర్కిల్స్. 1, 20, 17, 18, 19, 20 and mali normal ga big circles. 1, 2, feel it. 20, reverse. 10, 19, 20. Neck rotations చేద్దామండి. నెక్స్ట్ ఓకే, అప్ అండ్ డౌన్. ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రెచ్ చేయండి, లైక్ యూర్ కిస్సింగ్ ది స్కై. ట్వంటీ చేస్తున్నామండి. లాస్ట్ వన్. Now sides. సైడ్కి వెళ్ళినప్పుడు హోల్డ్ చేయండి. లాస్ట్ వన్. 20 చేసామండి. Now half circles, front half circles will do. Okay, starting from right. చిన్న బాడీకి టచ్ అవుతున్నట్టుగా వెళ్ళి రావాలండి. ఓకే, అంటే మీరు ఎంత కింద కనగలిగితే అంత కింద కానీ హాఫ్ సర్కిల్ చేయాలి. ఓకే, రెడీ? ఫ్రమ్ రైట్. 1, 1, 2, 2, 20 చేద్దామండి. 20. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ చేసాం కదండి. నెక్స్ట్ బ్యాక్, సేమ్ హాఫ్ సర్కిల్స్. రెడీ? 19, 20. ఫుల్ సర్కిల్స్ అండి, అవి కూడా 20. రెడీ? ఫ్రమ్ రైట్. 1, 2, shoulders relax பண்ணணும்.
ఇది మీరు స్పెషల్గా టైం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఆఫీస్లో ఉన్నా, ఎక్కడైనా కార్లో వెళ్తున్నప్పుడైనా ఎప్పుడే టైం దొరికితే కూడా అప్పుడు చేసేసేయచ్చు. లాస్ట్ వన్. ఓకే, మీకు డిజీగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ఎక్కువ చేయొద్దండి. ఒక 5-6 చేసి ఆపేసేయండి, నో ప్రాబ్లం. నా విత్ ద బాటిల్ చేద్దామా, వెయిట్ చేద్దామా? ఓకే, మీకోసం నేను బాటిల్తో చేస్తాను. సో బాటిల్తో నేను రెడీ, మీరు రెడీనా? ఓకే, ఫస్ట్ ఒక హ్యాండ్ లిఫ్ట్ చేద్దామండి. ఓకే, బాటిల్ మొత్తం టైట్ ఉందో లేదో చూసుకోండి. ఓకే, 1 షోల్డర్ హైట్కి స్ట్రైట్గా, 2 19 20 change, 1 19 20. Now front, 1 2 19 20 change, 1 2 19 20. Next one. Okay, 1 2 3. The tricep kandi, 20 change, 1 2 20. మనం ఆల్టర్నేట్ ఎందుకు చేస్తున్నాం అంటే లాస్ట్ నేను ఈ బాటిల్స్తో చేసిన ఎక్సర్సైజ్లో బోత్ హ్యాండ్స్తో చేసామండి. దానివల్ల ఏంటంటే మనం కొంచెం తక్కువ చేయగలుగుతాం. ఎందుకంటే 2 హ్యాండ్స్ మీద ఒకసారి స్ట్రెంగ్త్ పడితే మనం అంత ఫాస్ట్గా అంత ఎక్కువ చేయలేమన్నమాట. అందుకని ఇప్పుడు ఆల్టర్నేట్ చేస్తున్నామండి. ఓన్లీ ఒక బాటిల్తోని ఆల్టర్నేట్ హ్యాండ్స్ చేస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎక్కువ చేయగలుగుతాం అనమాట. 20 చూడండి, నేను ఆపకుండా ప్రాపర్గా చేయగలుగుతున్నాను. అదే 2 బాటిల్స్తో చేసినప్పుడు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అప్పుడు మనం చేసినప్పుడు 2 బాటిల్స్ చేసినప్పుడు 10 చేశాక ఐ వాజ్ అన్ఏబుల్ టు డూ ఇట్. అందుకోసమే ఓన్లీ 1 బాటిల్తో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం బాడీ బెండ్ చేయండి. ఓకే, నీ స్ట్రైట్గా పెట్టి బాడీ కొంచెం బెండ్ చేసి ఫ్రంట్కి వచ్చాక 1 2 20 change, 1 2 90 20. ఇప్పుడు ఈ హ్యాండ్లో బాటిల్ చివరికి వచ్చి హ్యాండ్లో మార్చడం. ఓకే, స్ట్రైట్గా రావాలండి. ఈ హ్యాండ్ ముందుకు వచ్చేసి హోల్డ్ చేయడం అలా మాత్రం చేయొద్దు. ఓకే, 1 1 చూసారా, నేను ముందుకు వచ్చేసాను, అలా రాకూడదు. 2 బాగా పడుతుంది కదా. ఎందుకంటే 2 హ్యాండ్స్ మనం లిఫ్ట్ చేసే వచ్చాం కదా, సో ఆబ్వియస్లీ పడుతుంది అనమాట. బైసెప్ ట్రైసెప్ మీద పడుతుంది. ఓకే, ఈ బాటిల్ హ్యాండ్లోకి వచ్చాక మళ్ళీ హ్యాండ్ స్ట్రైట్ పెట్టాలండి. ఓకే, 8 కమ్ ఆన్, 10. ఒకసారి మీరు చేసి చూడండి, చాలా స్ట్రెంగ్త్ పడుతుంది, హ్యాండ్స్ మీద బాగా టోన్ అవుతుంది. ఓకే, another 10 to go. Come on, we can do it. Another 6 to go అండి. It's really paining. ఈరోజు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మనాలి రాతోడు అని చెప్పేసి ఫోన్ చేసిందండి. ఐ ఫెల్ రియలీ హ్యాపీ. తను నా వీడియోస్ అన్ని చూస్తుందంట. షీఈ్ ఆల్సో సెలబ్రిటీ. సో తనకి చాలా హ్యాపీగా అనిపించిందంట. షీఈస్ గోయింగ్ టు జాయిన్ us one day.
బికాజ్ ఇప్పుడు తను దిల్ రాజు మూవీ చేస్తున్నారంట. Two more, we can do it. Okay? సో తను దిల్ రాజు మూవీ చేస్తున్నారంట. 25th వరకు బిజీ అని చెప్పింది. సో 25th తర్వాత మనం మనాలి రాథోడ్తో కలిసి ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. సో దాట్స్ ఇట్. ఓ మై గాడ్, ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం బ్రేక్ లేకుండా చేసామండి. టేక్ 45 seconds బ్రేక్ అండ్ విల్ కంటిన్యూ. ఓకే, సో ఆఫ్టర్ 45 seconds బ్రేక్ ఇప్పుడు మనం డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నామండి. యాక్చువల్లీ బ్రా స్ట్రాప్ ఉంటుంది కదా, ఆ స్ట్రాప్ పక్కన మనకి ఫ్యాట్ ఉంటుంది. యూజువల్లీ నాకైతే చాలా ఎక్కువ ఉంది, చాలా మంది అమ్మాయిలకు కూడా ఉంటుంది. ఆ స్ట్రాప్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఎలాగ పోగొట్టాలి అనేది ఇప్పుడు నేను ఒక 4 బెస్ట్ ఎక్సర్సైజెస్ వల్ల చూపించబోతున్నానండి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ స్విమ్మింగ్. మనం స్విమ్మింగ్ ఎలా చేస్తాము? స్విమ్ అండ్ రిస్ట్ని టైట్ చేయండి, కిక్ చేసినట్టు. ఇక్కడ నుంచి కిక్. ఓకే, బ్యాక్ చూద్దాం. మనం 20 రెపిటేషన్స్ చేద్దామండి. మనం 1 2 లాస్ట్ వన్ 20. సో నెక్స్ట్ వన్ కూడా స్విమ్మింగ్ లాగండి, కాకపోతే ఆల్రెడీ మనం హ్యాండ్స్ని వి షేప్లో, వైడ్ వి షేప్లో పెడతాము. బట్ పామ్ ఫేసింగ్ అవుట్ అనమాట. ఇట్లా కాకుండా ఇలాగా బాగా పడుతుంది కదా. యా, వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ వీ వాంట్ టు నౌ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ వైడ్ వి, పామ్ ఫేసింగ్ అవుట్. 1 2 25 చేద్దాం. 3 20. 5 more అండి. ఇక్కడ మీకు పెయిన్గా అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోండి షోల్డర్స్ని. యూ కెన్ డూ దిస్. ఓకే, 5 more. 5 చూసారు కదా. సో ఏ ఫ్యాట్ ఎక్కడ పడుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా ఉన్నాము. దిస్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ వాల్. అదే మనం పుషప్స్ ఎలా చేస్తాం అలాగే వాల్కి హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఓకే, స్ట్రైట్గా నుంచండి. అంటే లెగ్స్ని వాల్కి టచ్ చేసి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత స్ట్రైట్గా నుంచండి. 1 7 ఫ్రంట్ బెండ్ అవుతుందండి. 20. 5 more. 25. నెక్స్ట్ పంచెస్ అండి. ఓకే, వైడ్ లెగ్స్ పెట్టండి. దీనికి పంచ్, బాడీ ట్విస్ట్ అవుతుందండి. టోటల్ అండ్ కమ్ బ్యాక్. పంచ్ అండ్ కమ్ బ్యాక్. బాడీ వెయిట్ అంతా యూజ్ చేయండి. అంటే ఎంత స్ట్రాంగ్గా మీరు పనిచేస్తారు. ఇమాజిన్ దట్ యు ఆర్ హిట్టింగ్ సంథింగ్. మీకు చాలా గ్రడ్జ్ ఉంది ఎవరి మీద, వాళ్ళు ఎప్పటి నుంచో మనం హిట్ చేయాలనుకుంటున్నాం. కమ్ ఆన్, వీ గాట్ ద ఛాన్స్. ఓకే, 1 బ్యాక్ వచ్చేది కూడా చాలా స్ట్రెంగ్త్గా రావాలి, చాలా ఫోర్స్గా రావాలండి. ఓకే, సీ ఫ్రమ్ ద బ్యాక్. రెడీ? చూసారా, ఆ స్ట్రెంగ్త్ వల్ల మనకి ఇలా అవుతుంది అనమాట. ఓకే, మనం ఎంత స్ట్రెంగ్త్ యూజ్ చేస్తే అంత బ్యాక్ మీద పడుతున్నాను. రెడీ? 25 చేద్దాం. 1 1 1 more. So
సో అదండి అమ్మాయిలు, చూసారు కదా మనం బ్యాక్ స్ట్రాప్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఎలా తొలగించాలో తెలుసుకున్నాము. అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే లెగ్స్ అండ్ అబ్డామిన్తో ఎక్కువ వర్క్ లేకుండా ఓన్లీ హ్యాండ్స్. అండ్ రేపు ఇంకొకటి చూపించబోతున్నానండి. యాక్చువల్లీ మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు 3 days కష్టం కదా, సో ఆ 3 days 3 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ నేను చేయబోతున్నాను. సో రేపు ఎల్లుండి కూడా ఇలాంటి సంథింగ్ యూస్ఫుల్గా ఉండేవి, అంటే మనం ఎక్సర్సైజ్ స్కిప్ చేయకుండా ఉండడానికి ఒక యూనో మోటివేషన్ అనమాట. ఓకే, ఐ థింక్ నా ఎక్సర్సైజెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అలా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ 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 డూ షేర్ మై వీడియోస్ ఇన్ యువర్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక నా డాన్స్ వీడియోస్ కానీ లైక్ వర్కౌట్ వీడియోస్ కానీ ఒకవేళ మిస్ అయితే కనుక మీరు నా యూట్యూబ్ ప్లేలిస్ట్లో చూడొచ్చండి. Day 1 నుంచి Day 28 వరకు ఆల్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, డిఫరెంట్ ఎక్సర్సైజెస్. సో కొత్త వాళ్ళు ప్లీజ్ వాచ్. అండ్ అలాగే నేను 60 days ఛాలెంజ్ అండి. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ టుడే మై ఫ్రెండ్ కాల్ మీ మనాలి రాథోడ్ అని చెప్పేసి, షీఈస్ ఆల్సో హీరోయిన్. ఆ అమ్మాయి చెప్తుందనమాట, శ్రావ్య నువ్వు చాలా డెడికేటెడ్గా చేస్తున్నావు, నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది, ఐ విల్ జాయిన్ ఇన్ 1 session అని చెప్పేసి. సో షీఈస్ బిజీ విత్ హర్ షూటింగ్ స్టిల్ 25th. సో ప్రాబబ్లీ 26th or 7th విల్ హ్యావ్ అ సెషన్ విత్ హర్, మనాలి రాథోడ్. యూ కెన్ సర్చ్ హర్ నేమ్ ఇన్ ఫేస్బుక్. సో ఆమె గ్రీన్ సిగ్నల్ అని ఒక సినిమా చేసిందండి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మనాలి, లవ్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. నువ్వు నిజంగా టైం తీసుకొని నాకు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది నాకు నిజంగా చాలా మోటివేషన్ని తెచ్చిందనమాట. ఈరోజు నేను ఫుల్ ఖుషిగా ఉన్నాను. అలాగే గైస్, మీకు కూడా ఇలాగే నా వీడియోస్ కనుక ఏమన్నా కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తూ మీరు కూడా కొంచెం టోన్ అయితే ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్, సో దట్ నాకు ఆ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. యా, పీపుల్ ఆర్ లైక్ దే ఆర్ డూయింగ్ అండ్ దే టోనింగ్ అప్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇట్స్ లైక్ everything to me. I mean it. Thank you so much. Love you guys. Bye bye. I always love you so much. You are everything to me. Remember, you are everything to me. Thank you so much guys. Bye bye.